Hi guys, welcome back to our YouTube channel Education Concepts. Friends, in case మీరు 10th class, intermediate and degree ఇలాంటి వేరియస్ క్వాలిఫికేషన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్. ఈ అన్ని క్వాలిఫికేషన్స్తోనే అప్లై అయితే చేసుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మనకి 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇలాంటి అన్ని క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండ్ ఆల్సో జాబ్ లొకేషన్ నాట్ ఏ ప్రాబ్లం అనుకుంటేనే మీరు వీడియోని ఇప్పుడు కంటిన్యూ చేయండి. జాబ్ లొకేషన్ నాకు ప్రాబ్లం ఉంది, నేను జాబ్ స్పెసిఫిక్గా మన స్టేట్లో వస్తేనే చేస్తాను లేదా నా డిస్ట్రిక్ట్లో వస్తేనే చేస్తాను అనే మైండ్ మీకు అయితే ఉంటే ఆలోచన మీకు ఉంటే వీడియోని ఇప్పుడే స్కిప్ చేయండి. ఇక ఆలోచన చేయకండి నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఎటువంటి పోస్టులు ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకోసం అవైలబుల్గా ఉంటాయి. ఇక వివరాలకు వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎండింగ్ వరకు చూసి ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితేనే లైక్ ఇది చేయండి. ఇక మనం వివరాలకు వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండర్టేకింగ్లో ఉన్నటువంటి రాజధాని కాలేజ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది జాబ్ లొకేషన్ ఢిల్లీ అని చెప్పేసి. ఆ విషయం ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ మనకి ఈ నెల 13వ తారీఖు లాస్ట్ మంత్ 13వ తారీఖున అంటే సెప్టెంబర్ 13వ తారీఖున అఫీషియల్లీ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో మనకి నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ని రిక్రూట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు. ఆ విషయం అయితే క్లియర్గా గుర్తుంచుకోండి. అందుకే జాబ్ లొకేషన్ డిస్టెన్స్ అయినా సరే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయని చూస్తే ఈ నోటిఫికేషన్లో మనకి చాలా కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. బట్ ఎన్ని కేటగిరీ పోస్టులు ఉన్నా సరే మనకి సూటబుల్ అయ్యే పోస్టుల వివరాలు మాత్రమే మనం తెలుసుకుంటాం కాబట్టి సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి సూటబుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఇటువంటి జాబ్స్ మనకి సూటబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అటు వివరాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే అరౌండ్ మనకి 40,000 ప్లస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ రావడం జరుగుతుంది. నోటిఫికేషన్లో చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఒక వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఒక వేకెన్సీ ఎస్సీ కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. స్పెసిఫిక్గా BA చేసి ఉండాలి, BSc చేసి ఉండాలని చెప్పి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అండ్ ఆల్సో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇవైతే ఈ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ రెండో పోస్టు జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే అరౌండ్ మీకు ఒక 27,000 30,000 మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది జాబ్కి సెలెక్ట్ అయితే. వేకెన్సీస్ చూసుకుంటే మనకి 3 పోస్టులు ఉన్నాయి. అందులో 2 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఒక పోస్టు మనకి OBC కేటగిరీకి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆల్సో సేమ్ ఈ జాబ్స్కి ఏజ్ లిమిట్స్ చూసుకుంటే 27 years వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్లో మీరు MPC ఆర్ CEC ఇలా ఏ గ్రూప్తో అయినా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు డిప్లొమాతో కూడా జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నారు. అది కూడా కంప్యూటర్ కీబోర్డ్ మీదే. ఆ టైపింగ్ చూసుకుంటే 35 words per minute ఇంగ్లీష్ అండ్ 30 words per minute హిందీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ మనకి ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. బట్ ఎనీవే ఈ 2 పోస్టులు కూడా కంబైన్ చేసి చూసుకున్నట్లయితే ఈ 2 పోస్టులకి సంబంధించి టోటల్లీ మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 2 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇందులో మనకి 3 పోస్టుల్లో ఉంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, అండ్ ఆల్సో ఏదైతే మనకి ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఉందో ఆ పోస్టుల్లో చూసుకుంటే ఒక పోస్ట్ని OBC కేటగిరీ అండ్ ఆల్సో ఒక పోస్ట్ని SC కేటగిరీకి అని చెప్పేసి రిజర్వ్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. అండ్ ఆల్సో ఇవి డిపార్ట్మెంట్లు మారినా సరే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకి శాలరీ అనేది లెవెల్ 4 ప్రకారం పే చేస్తారు. అంటే విచ్ మీన్స్ అరౌండ్ 40,000-45,000 ప్లస్ మీకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ జాబ్స్ని గెట్ చేస్తే ఈ జాబ్స్కి అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. మనకి ఏవైతే ల్యాబొరేటరీ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయో వీటికి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. బట్ ఇంటర్మీడియట్ మీరు సైన్స్ బ్యాక్డ్రాప్ గ్రూప్స్లో కంప్లీట్ చేస్తుంటారు, లైక్ MPC ఆర్ BPC ఈ వీటిలో కంప్లీట్ చేస్తుంటారు. మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా డిగ్రీలో మీకు సైన్స్ రిలవెంట్ సబ్జెక్ట్ ఉన్నా సరే మీకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి కూడా మనకి డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇవన్నీ చూసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా మనకి డిపార్ట్మెంట్లు మారినాయి. కానీ ఇవన్నీ చూసుకుంటే ఒకటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఇంకోటి కంప్యూటర్స్, ఇంకోటి ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఇలా డిపార్ట్మెంట్లు మారాయి.
టోటల్లీ చూసుకుంటే డిపార్ట్మెంట్లు మారినా సరే టోటల్ ఇక్కడ మనకి 17 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. బట్ ఈ 3 పోస్టులు కమ్యూనిటీ వైజ్ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కాస్త క్లమ్జినెస్గా ఉంటుంది. ఇందులో మీకు ఏ డిపార్ట్మెంట్ చూస్ అవుతుంది అనుకుంటే మీకు ఏ డిపార్ట్మెంట్లో బెటర్ అనిపిస్తే ఆ డిపార్ట్మెంట్కి ట్రై అయితే చేయండి. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ ల్యాబొరేటరీ అటెండెంట్లో ఏ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే విత్ అరౌండ్ ఆల్ అలవెన్సెస్తో 25,000 to 30,000 దగ్గర వరకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ జాబ్స్ అన్నట్లు కూడా అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. అంటే మనకి మినిమం ఏజ్ 18 years అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రతి జాబ్కి కూడా మనకి 10th క్లాసే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు కొత్తగా అన్ని చూడాల్సిన డీటెయిల్స్ ఏమీ లేవు, సింపుల్గానే మెన్షన్ అయితే చేశారు. మీకు నోటిఫికేషన్లో నేను స్టార్టింగ్ చెప్పాను కదా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇలాంటి వేరియస్ క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయని చెప్పి మీరు అన్ని క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అయితే లైబ్రరీ అటెండెంట్ జాబ్స్ ఉన్నాయి. బట్ లైబ్రరీ అటెండెంట్ జాబ్కి అప్లై అయితే చేయాలంటే 10th క్లాస్తో పాటు ఏదైతే లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో అందుకోసం ఆ జాబ్ డీటెయిల్స్ ఏవి కూడా ఇక్కడ మీకు ఇంక్లూడ్ అయితే చేయట్లా. ఇన్ కేస్ లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ జాబ్స్కి ట్రై అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై ఉంటుందని చెప్పి మెన్షన్ చేశాను కదా. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కన్ఫామ్గా పే చేయాలి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి 500 rupees, రిమైనింగ్ లైక్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి 200 rupees అని చెప్పి అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ కానీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ కానీ ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. రిమైనింగ్ జాబ్ నోటిఫికేషన్స్లో కూడా సేమ్ ఇదే విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఫీజు అనేది అలాట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏంటో దీనిపైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్గా మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అంటూ ఏమీ లేవు. ఇక్కడ చాలా సింపుల్గానే మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే షేర్ అవుతాయని చెప్పారు. ఇక అప్లై చేయడానికి స్పెసిఫిక్గా లాస్ట్ డేట్ అంటూ ఏమీ కూడా మెన్షన్ అయితే చేయలేదు. ఈ లాస్ట్ డేట్ ఏ విధంగా మెన్షన్ చేశారంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అవుతుందో అక్కడి నుంచి 21 days వరకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయొచ్చన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఒక 3 to 4 days అయితే ఉంది టైము ఈ జాబ్స్కి అప్లై చేయడానికి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో మీకు ముందుగా చెప్పాను కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్.